చిలుకలూరిపేట శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, నిరుద్యోగ యువత గ్రంథాలయాలను ఉపయోగించుకొని విజ్ఞానం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ లక్ష్య సాధనలో గ్రంథాలయాల తోడ్పాటు ఎంతో ఉందన్నారు. ప్రతి విద్యార్థి పఠన నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని, పుస్తకం మనిషిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని అన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, అయితే ఆన్లైన్ పరీక్షలకు సంసిద్ధమవ్వడానికి అవసరమైన కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు టాయిలెట్లు ఏర్పాటు చేస్తే సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. గ్రంథాలయంలో అభివృద్ధి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గేరా లింకాస్, బైరా వెంకట్కోటి, ఏవిఎం సుబాని, హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉందా మెటీరియల్ ఇక్కడ బాగా ఒక మహాలా పుస్తకాలు రెగ్యులర్గా తెప్పిస్తున్నారు, వస్తాయా? పంపిస్తుంటారు. ఎవరైనా పుస్తకాలు గురించి ఏ పుస్తకాలు ఇస్తుంటారు ఎక్కువ? వీళ్ళు కాంపిటేటివ్ బుక్లు ఏమైనా కావాలని పెట్టుకుంటే వాళ్ళకి అవసరమైన ఇస్తుంటారు. మన సుబ్బారావు గారు కూడా ఇచ్చారు ఒక రేపు. ఏం అడిగి ఇస్తుంటారు ఆయన. పిల్లల్ని అడిగి ఏం కావాలి కనుక్కొని వాటికి అవసరమైన ఇస్తుంటారు. ఆఫీస్ తరఫున ఎప్పుడన్నా వస్తుంటారు. ఏముంది దీనికి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి? చెప్పండి, మీ సమస్య ఉంటే సార్తో చెప్పండి. అది కూడా పడలేదా? వేసారు ఇక అది కూడా పడలేదు. లోపలగా ఇలా మొత్తం వైర్లన్నీ బయట పెట్టారు. మరి కూడా టాయిలెట్స్ బయటలో ఉన్నాయి, వెనకాల ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయా? టాయిలెట్ కిందే ఉంది, అవి కూడా ఉందా? అవి కూడా వాడలేదా? వాడుతున్నారా? పట్టానికి కలుసుకోవాలి కింద పాడేది. కుర్చీలు అయినా ఉన్నాయా? కంప్యూటర్ ఆన్లైన్ తీసుకోవడానికి ఉంటాయా? అవకాశం లేదు. యాక్చువల్లీ గ్రేడ్ నుంచి మనకి సిస్టమ్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి. పిల్లలకి ఏదన్నా కానీ గ్రంథాల నుంచి అందుబాటులో మనకి గ్రేడ్ వన్కి, ప్రతి గ్రేడ్ వన్కి కంప్యూటర్ అనేది కంపల్సరీ మనకి దీనికి అందుబాటులో ఉంది. దాన్ని మనం అధికారులు చేసుకోవాలని పిల్లలకి ఏదైనా ప్రింట్ కావాలన్నా, ఆల్రెడీ కావాలన్నా డెలివరీస్ తీసుకుని ఇస్తారు. వాళ్ళు ఇచ్చి మనం ట్రేసింగ్ చేయాలి.
అదొకటి ఎంత అవుతుంది దానికి సిస్టమ్స్ హెడ్ క్వార్టర్ కాబట్టి అట్లా దాని అవసరం లేదు మనకు కనీసం 4-3 ఉన్న అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒకప్పుడు అంటే ఆఫ్లైన్ ఇప్పుడు ఎస్ఎస్సి కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ దానికి అలవాటు పడాలంటే మనం ఇట్లా కొద్దిగా ప్రాక్టీస్ అన్నీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే పల్లెటూరు నుంచి దాదాపు 30 మంది పిల్లలు వచ్చి మధ్యాహ్నం ఇక్కడే పూజ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఇంకొక ఆన్లైన్ ఎగ్జామ్ ముందుగా తెలుగు ప్రిపేర్ అయితే ఇక్కడ సెలక్షన్ అవడానికి అవకాశం ఉంటుంది పైన రూమ్ వేసి చేసి పెట్టేస్తే బాగుంటుంది హాల్ వేయాలి ఫుల్ పెట్టి కానీ చేప కూడా కావాలిగా ఇది కూడా ఇదే ప్రస్తుతానికి ఇది వేరే దీనికి వచ్చే అలాంటి ఖర్చు పెడితే